లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ బస్టాప్ సమీపంలో వాహనాల తనిఖీ. 3 బైకులు 15 సెల్ ఫోన్లు స్వాధీనం. కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీ తీతం పుచ్చుకున్న టీడీపీ నాయకులు. సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవం. కొడిమ్యాల ఎంపీడీఓ బుద్ధ రమేష్ కి పురస్కారం అందజేసిన గవర్నర్ తమిళిసై. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పిఎస్ పరిధిలోని గండిమైసమ్మ బస్టాప్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను బైకులు మరియు సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి 3 బైకులు 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా డీసీపీ పద్మజ 13 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మేడం లో భాగంగా దుండిగల్ పోలీస్ స్టేషన్ వారు ఈ గండిమైసమ్మ దగ్గర మనం వెహికల్ చెక్కింగ్లో ఈ ఎస్ఐ వెంకటరెడ్డి తర్వాత క్రైమ్ సిబ్బంది చంద్రయ్య, సమ్మయ్య, బీన్, రహీం వీళ్ళందరూ కూడా వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి బైక్లో వెళ్తూ పోలీసులు వాళ్ళు చూసి రిటర్న్ వెళ్ళే టైంలో అతన్ని పట్టుకోవడము, వెరిఫై చేస్తే అతని పేరు శ్రీ మామిడి శ్రీకాంత్. ఇతను శివాలయం శిరారం కుత్బుల్లాపూర్ దగ్గర ఉంటున్నారు ప్రస్తుతము. బట్ ఈయన సూర్యాపేట జిల్లా నివాసి. సో అది ఏదైతే వాడుతున్నాడో ఆ బైక్ కూడా మన దగ్గర కేసులో రిజిస్టర్ అయినటువంటి కేసు. సో అది దొంగలించబడినటువంటి దాంట్లో పారిపోతున్నారు. అదే తర్వాత మనం స్టేషన్ తీసుకొచ్చి క్రైమ్ సీన్ ప్రాపర్గా మనము వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఇతన్ని దీంతోపాటు వేరే 2 బైక్స్ కూడా థెఫ్ట్ చేశానని చెప్పాడు. అది ఒకటి గుమ్మడిదల పోలీస్ స్టేషన్, ఇంకొకటి మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి 2 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్స్. సో టోటల్గా ఇతని దగ్గర నుంచి మనము 3 బైక్స్ 3 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఒక 12 సెల్ ఫోన్స్. ఇది ఎక్కడ చేశాడు, ఎవరి దగ్గర దొంగతనం చేశాడు, ఎలాంటి ప్లేసెస్లో చేశాడు అనేది తనకు గుర్తులేదు. బాగా తాగి ఉన్న టైంలో చూశానని చెప్తున్నాడు. సో ఈ 12 కూడా మనము వెరిఫై చేసి ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకొని వెరిఫై చేసి వీళ్ళ ఓనర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే దీనికి పలానా ప్లేస్ అనేది ఏమీ లేదు, ఎక్కడ చేశాడంటే కూడా అతనికి గుర్తు రావట్లేదు. 2020లో అరెస్ట్ చేస్తూ బైక్తో పాటు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్ కాలనీలో ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 ఎరుకలి కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరారు. నాగేష్, వెంకటేష్, మారన్న, గంగన్న, ఈరన్నతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలోకి రావడం జరిగిందని, అభివృద్ధికి పాటుపడేవారు మాత్రమే పార్టీలోకి రావాలని అన్నారు. రాబో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎస్టీ వారికి కౌన్సిలర్ సీటు కేటాయిస్తామని తెలిపారు.
సంతోషంగా ఉంటున్నాం. తర్వాత ఆదోర్ నుంచి అన్ని పెద్దగా అన్ని ఏరియాల నుంచి కూడా ఈ ప్రదర్శన కావడం జరిగింది. అన్ని జాతులు కూడా దీంట్లో కలిసి ఏం డిసైడ్ చేశాను. జడ్జిలు రావడం జరిగింది. మొదటి ప్రైజ్గా 3,000 రూపాయలు, రెండో ప్రైజ్గా 2,000 రూపాయలు, మూడో ప్రైజ్గా 1,000 రూపాయలు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మీలో ఉత్సాహపరిచేదానికి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు. దాంతో పోవడానికి రావడానికి కూడా ప్రభుత్వమే భరించి కార్యక్రమాల్ని నడిపిస్తూ ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా అందరికీ పశువులకైతేనేమి, గొర్రెల పెంపకదారుల గొర్రెలకైతేనేమి అన్ని విధాలుగా వాటి మేలు కోరుకుంటూ ఉచితంగా ఈరోజు వాళ్ళకి అన్ని విధాలుగా వాటికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా ఈ విధంగా వీటిని అభివృద్ధి చేసేదానికి కూడా అన్ని రకాలుగా ఇంకా సపోర్ట్ చేసేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. చాలా మంది జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపీడీఓ బుద్ధ రమేష్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డును అందుకున్నారు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను పారదర్శకంగా ఉండి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖర్చులను సకాలంలో పూర్తి చేసినందుకు ఈ అవార్డుతో సత్కరించడం జరిగిందని అధికారులు తెలిపారు. కల్పన, శ్రీ టి శ్రీనివాస్, శ్రీ కె నవీన్ కుమార్, శ్రీ బి రమేష్. Yes, we move forward to the next district, Jalgaon. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులో మున్సిపాలిటీ కార్యాలయ సామాగ్రిని దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కురిక్యాల గ్రామానికి చెందిన కొందరు యువకులు మున్సిపాలిటీ కేంద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఓ వాహనం నిలిపి ఉండడం చూసి వారిని విచారించే ప్రయత్నం చేయగా పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకుని విచారణ చేపట్టారు. వేములవాడ మున్సిపాలిటీ కార్యాలయాన్ని వేరే చోటికి మారుస్తున్న తరుణంలో 3 కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్లు, ఫర్నిచర్ మరికొంత సామగ్రిని దొంగిలించినట్లుగా ఒప్పుకున్నారు. మానిటర్ ఎందులో ఉంది కూర్చో. మంచిగా క్లియర్ అవుతుంది. అడ్రస్ క్లియర్గా ఉందా? క్లియర్ ఉంది. మీద ఈ కుర్చీలకు ఇచ్చినంటే 5-10 గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వెహికల్ 2:30 గంటల ప్రాంతంలో నాకు ఒక అబాండెడ్ వెహికల్ అంటే రోడ్డు పక్కన ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఉన్నదని సమాచారం రాగా నేను నా సిబ్బందితో కలిసి కురిక్యాల గ్రామంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ పక్కకు వెళ్ళి చూడగా ఆ వెహికల్లో కంప్యూటర్లు మరియు కుర్చీలు గవర్నమెంట్ వెహికల్ వేములవాడ మున్సిపల్ ఆఫీస్కి చెందినది ఉన్నదా వారిద్దరిని పక్కకు పిలిచి విచారించగా వాళ్ళ పేర్లు వడ్లూరి నాగరాజు మరియు ఠాగూర్ అని వేములవాడ ప్రాంతానికి చెందిన వారని చెప్పి రాత్రి ఆ యొక్క వెహికల్లో
మన మన R&B ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ను తీసుకొని ఆ వెహికల్లో వేసుకొని మద్యం సేవించి ఈ కురిక్యాలకు వచ్చిందని చెప్పగా వారిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి విచారించగా అన్ని కుర్చీలు మన కంప్యూటర్లు ప్రింటర్లు అన్నీ స్వాధీనం చేసుకొని వెమ్లవాడ పోలీస్ వారికి తెలియపరిచి వారికి అప్పగించినది. అలాగనే ఏదైనా మండలంలో ఇలాంటి అబాండెడ్ వెహికల్ అంటే అనుమానాస్పదం ఉన్న వెహికల్ ఏదైనా ఉంటే మాకు పోలీస్ శాఖకు ముందస్తుగా తెలియపరిస్తే ఇలాంటి దొంగతనాలను నివారించవచ్చు. అలాగే మొన్ననే ఈ 2 రోజుల క్రితం ఒక HP బై డే ఇలానే వెహికల్పై వచ్చి దొంగతనం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట మధునగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయాల్లో వచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకునే నాథుడే లేడని కాలనీ వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. చెప్పండి అమ్మా, మీ సమస్య పెద్ద పైప్ వేస్తున్నారు. మంజీరా పైప్ లేదు, చాలా ఏళ్ళ నుండి ఎన్నో సార్లు పోయినా. మీరు ఎన్ని సంవత్సరాలు నివసిస్తున్నారు? మేము 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మీ గల్లీకి మంజీరా పైప్ పైపే లేదు, ఇక్కడ నుండి వస్తుంది. లాస్ట్ నీళ్ళ ప్రెషర్ ఉందా? ప్రెషర్ మామూలుగానే వస్తుంది కదా, పైప్ ఇక్కడ నుండి ప్రెషర్ రాదు కదా. ఇబ్బంది చాలా ఏళ్ళ నుండి వాళ్ళకి లాస్ట్ అయితే చాలా. మరి స్థానిక కార్పొరేటర్ మీరు చెప్పారా? చెప్పాము, ఎప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు వేస్తామంటారు, తర్వాత అయ్యారు. రేపట్లాగానే అక్కడ కింది వాళ్ళకు గంటన్నర వస్తాయి, మాకు మాత్రం గంట వస్తాయి. మాకు వదిలిపెట్టినాక అరగంటకు వస్తాయి, మళ్ళీ బంద్ చేసినాక అరగంట ముందే గుడి గల్లీలా మైబేలి గల్లీ ఆగమాయ గల్లీలా రోడ్డు మొత్తము కచ్చర పిచ్చర అయిపోయింది. ఎవ్వరు పట్టించుకునే నాదులు లేడు. ఎన్నిసార్లు విన్నపంపించుకున్నా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. మా నీళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది, పైపులు వేస్తామన్నారు. ఇంతవరకు పైపులు ఏం లేవు. ఇంతవరకు కూడా మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎట్లా చేయాలి? మేము ఉండాలన్నా ఇక్కడికి వెళ్ళిపోవాలన్నా మీరే ఆలోచన చేసుకొని మీరు చెప్పాలి సారు. మన సార్కు చెప్తే సారు అంటాడు రేపురా ఎల్లుండిరా మాకు అది ఇది అంటాడు. మరి మాకు ఏం లేదు సార్. మరి ఎట్లా ఏం సంగతి? మరి ఇంతే సంగతి. మరి ఉంటున్నాం రోడ్డు వచ్చి చూడండి మీరు కావాలంటే. ఎంత ఖర్చు అయింది? 5,000 ఖర్చు అయిపోయింది. ఎవరు వేపిస్తున్నారు? మేమే ఆగమా, నేను మైబెల్లి నేను ఇద్దరమే వేపిస్తున్నాం. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి మా గల్లీలో మంజర్ నీళ్ళు పైప్ లైన్ లేదు. పైప్ లైన్ పైపు వాళ్ళంటే వేస్తామని చెప్పి ఎలక్షన్లో ఏమో చేస్తామన్నారు. ఎలక్షన్ కానీ ఆయన గుడ్డి ముఖం చూపించారు. మాకు ఎవ్వరు పట్టించుకునే నాదులు లేడు. చెప్పి అందరిలో కూడా ప్రాబ్లమే ఉంది. మీరు పట్టించుకొని మాకు మేము అనకుండా పని చేస్తే మేము కూడా చేసుకుంటున్నాం. సార్ చెప్పాలంటే వస్తారు, చెప్పినాక 2 సంవత్సరాల తర్వాత రోడ్ పోయినాక 2 సంవత్సరాల తర్వాత బతలాడితే రోడ్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారంపేటలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి వార్డు మెంబర్ తమ వార్డులో తిరుగుతూ పంచసూత్రాలు పాటించేలా గ్రామస్తులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శంకర్, సెక్రటరీ శ్రీధర్, ఉప సర్పంచ్ నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లెట్రిన్ మరుగుదొడ్డి కట్టుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం ఒకటి. రెండవది ఇంకుడు గుంత కంపల్సరీ ఉండాలి. మరియు కాంపోస్ట్ పిట్. ఏంటి కాంపోస్ట్ పిట్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఎందుకంటే మనం ఏమన్నది సేంద్రియ ఎరువు అంటే పెంట బుందలు అనుకునేది. దాన్ని అంటే ఇప్పుడు అందరికీ అప్పుడు ఆవులు, గేదెలు, ఎడ్లు. సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 2 ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఏమి పనులు చేసినాం అనేది కొన్ని విషయాలు చెప్తాను. దానికంటే ముందు 2 విషయాలు ఏంటంటే కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచసూత్రాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లా తునికినూతల తండా గ్రామంలో శ్రీ లాలు సాత్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా 20,000 తండా సర్పంచ్ హనుమాన్ నాయక్, రెండవ బహుమతిగా 15,000 మాజీ సర్పంచ్ లాలు నాయక్, మూడవ బహుమతిగా 7,000 రూపాయలు ఉప సర్పంచ్ ముని నాయక్ అందించనున్నారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో తమ తరతరాల వారసత్వ ఆస్తిని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని నాగుల వినోద్ అనే యువకుడు ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామ శివార్లో ఉన్న 480 గజాల స్థలాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బావమర్ది రాజారెడ్డి మరియు ఆయన సమీప బంధువు డొంకేశ్వర్ భరత్ రెడ్డిలు కబ్జా చేసి వ్యాపార భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. అక్రమంగా తమ భూమిలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయిస్తే అక్రమ కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్కు పంపించారని వినోద్ తల్లి విలపించారు. ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలన చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మాట్లాడుతా అన్నాడు, ఎటువంటి చర్య తీసుకోలేడు. ప్రతి అధికారికి భయం పట్టించుకుంటా వాళ్ళ సైడ్ అన్ని పేపర్లు సృష్టించుకొని ఇప్పుడు గృహ నిర్మాణము రాత్రి సమయంలో తెల్లందాకా మరియు పరదలు కట్టేసుకొని లోపల గోడలు కట్టుకుంటా గృహ నిర్మాణం చేస్తున్నారు. మేము ఎందుకు గృహ నిర్మాణం చేస్తున్నామని ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్తే మా పైన దౌర్జన్యంగా SC/ST కేసు చేయించి 14 రోజులు రిమాండ్ చేయించాడు. 14 రోజులు రిమాండ్ చేయించడం వల్ల మా యొక్క వ్యవసాయం మొత్తం ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా మా ఫ్రెండ్ ఒక మురళి అనే ఒక ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కోసం కావాలని నా తోడు కోసం తీసుకపోతే అతని మీద కూడా SC/ST కేసు చేసి A4గా పెట్టారు అతన్ని కూడా. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వన్నెల గ్రామానికి సందర్శించినప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి అన్నా మరి నువ్వు భరత్ అన్నని రాజన్నని పిలిపించి మాట్లాడుతున్నావు కదా అంటే సరే ఇందిరాగాంధీ సంబంధ సందేహం దున్ని పండవాడిచ్చిన మా బాబమ్మ సొంత భూమి ఎటుకల వారిని అప్పటి సంది పండవాడిచ్చిన భూమి దున్నింది లాక్కుంటున్నారు. ఎవరు? ఎస్సీ వాళ్ళు కొటేషన్ నాయది ఆయన చేస్తున్నా లేకుంటే ఆయన అనుకోవాలన్నారు కదా. ఆయనది ఏం లేదు ఆడ కిందికుండే మీది పక్కకు బుడ్డ చిన్నయ్యదేమి లేదు కూడా బుడ్డ చిన్నయ్యదేమి లేదు. ఎప్పుడు అమ్ముకున్నాడు అక్కడ మీది బాదుకుంటే ఇప్పుడు కింది బాదుకు వచ్చే నాయిది ఉన్నదని గుడిసేసుకొని తిరుగుతున్నాడు. ఎందరికో ఇస్తున్నాడు భూమి కానీ వాళ్ళు ఎవరు మా ఊరు తీసుకోలేరు. భారతిరెడ్డి జీవన్ రెడ్డి బామ్మర్ది వచ్చి నేను కొంటా అని 5 లక్షలకు కొని మా భూమిలో ఇల్లు కట్టిస్తున్నారు. ఎక్కకుండి సార్ మా సొంత భూమి సార్ మాకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. మేము పంట పండించినాం, మేము అన్నీ వేసినాము. మా ఎప్పటి సందు మా తాత ముత్తల సందు ఉన్నది భూమి. బుడ్డ చిన్నయ్యకి ఏమీ లేదు. ఎప్పుడు అమ్ముకున్నాడు ఆడు పుట్టక ముందాడు తండ్రి అమ్మేసాడు. గుడిసేసుకొని దౌర్జన్యంగా రాసుకొని మాకు తిప్పల పెడుతున్నాడు సార్. మేము పోతే ఎస్టీ కేసు పెడుతున్నాడు. అందరు చేస్తున్నారు మమ్మల్ని దాంట్లోకి రానిత్తని లేరు. భూమిలో సార్ పరిశాన్ ఉన్నది సార్. మాకు అంత అన్యాయం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ ఓడిపోతామనే భయంతోనే తమ కోడలతో 5 నామినేషన్లు వేయించారని అన్నారు. తన పదవిలో ఉండి కూడా కోడలతో నామినేషన్ వేయించడం సరికాదని, ఈసారి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు ఉంటే 2020 మంచి ఉత్సవాలు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి నిన్న చివరి రోజైనటువంటి ప్రయాణ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు కోడలతోని మరి 5 సెట్ల నామినేషన్ను వారు వేయడం జరిగింది. సంబంధించి స్వయంగా మమతారెడ్డి గారు 23, అదేవిధంగా 5వ వార్డులో నామినేషన్ వేసిన తర్వాత మీకు కుటుంబ పరిపాలన ఏమన్నా లేకుంటే మీకోసం పిలితే వచ్చేటువంటి నాయకులు కావన్నా, మీరు ఫోన్ చేస్తే ఎత్తేటువంటి నాయకులు కావన్నా దయచేసి పెద్దపల్లి పట్టణ ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ
ఇక్కడ గతంలో మరి పనిచేసినటువంటి అనుభవం ఉంది, గతంలో ప్రజాప్రతినిధిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే ఇవాళ మేము ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. చైర్మన్ అభ్యర్థిగా మన వాళ్ళనే మేము ఇవాళ మా పార్టీ పరంగా మేము పార్టీ హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. ఆ వ్యక్తులనే ఇవాళ మేము చైర్మన్ చేయడానికి ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కానీ మీరు అదేం లేకుండా మీకు నేను మా ఇంట్లోనే మొత్తం ఉండాలి, అసలు ఎవరు ఉండద్దు, అసలు ఎవరు ఉండడానికి అవకాశం లేదు, మొత్తం ఏమైనా సామంత రాజ్యమా లేకుంటే ఇక్కడ ఏమైనా రాజకీయ పరిపాలన ఉన్నదా, ఒకసారి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా మరి పెద్ద మనసుతో ఆలోచించాలి. మీకు కుటుంబ పరిపాలన ఏమైనా లేకుంటే మీకోసం పిలితే వచ్చేటువంటి నాయకులు ఏమన్నా, మీరు ఫోన్ చేస్తే ఎత్తినటువంటి నాయకులు ఏమన్నా దయచేసి పెద్దపల్లి పట్టణ ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ గతంలో మరి పనిచేసినటువంటి అనుభవం ఉంది, గతంలో ప్రజాప్రతినిధిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే ఇవాళ మేము ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. చైర్మన్ అభ్యర్థిగా మన వాళ్ళనే మేము ఇవాళ మా పార్టీ పరంగా మేము పార్టీ హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. ఆ వ్యక్తులనే ఇవాళ మేము చైర్మన్ చేయడానికి ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కానీ మీరు అదేం లేకుండా మీకు నేను మా ఇంట్లోనే మొత్తం ఉండాలి, అసలు ఎవరు ఉండద్దు, అసలు ఎవరు ఉండడానికి అవకాశం లేదు, మొత్తం ఏమైనా సామంత రాజ్యమా లేకుంటే ఇక్కడ ఏమైనా రాజకీయ పరిపాలన ఉన్నదా, ఒకసారి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా మరి పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం. నూతనంగా ఏర్పడిన తర్వాత గతంలో మేజర్ నగర పంచాయతీ పెద్దపల్లి, ఇవాళ మున్సిపల్గా ఏర్పడిన అటువంటి దానిలో 5 వార్డులలో స్వయాన ఎమ్మెల్యే గారి కోడలతోని మమతారెడ్డి గారితో ఇవాళ 5 సెట్ల నామినేషన్ మీరు వేయించారంటే అది దేనికి సాంకేతమో పెద్దపల్లి పట్టణ ప్రజలకు మొదట సమాధానం చెప్పాలి. అంటే నయానో భయానా మీరు గత 6 సంవత్సరాల నుంచి మీరు అక్రమార్జనతో ఏదైతే కాంట్రాక్టర్లు బినామీ కాంట్రాక్టర్లతో ఇటుకబట్టి వ్యాపారుల దగ్గర ఇతరాత్ర మీరు ఏదైతే డబ్బులు దోసుకున్నారో ఆ డబ్బులను పెట్టి ఇవాళ మీరు దాన్ని ఏకగ్రీవంగా చేసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు మీరు ఉన్నట్టు మాకు కనబడతా ఉంది. మీరు నిజంగానే ప్రభుత్వం ఉంది, మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మీకు గెలుస్తా అన్నటువంటి నమ్మకం కూడా మీకు లేనట్టు కనబడతా ఉంది. ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులంతా ఈ నెల 13వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలో ఏఆర్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 13వ తేదీన హాజరు కావాలని, రిపోర్టు చేసిన అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం అవసరమైన కిట్లు అందజేసి వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు ఈ నెల 15వ తేదీన పంపించడం జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులంతా తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్స్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెంట తీసుకురావాలని తెలిపారు. చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు, అట్లానే డీజీపీ గారు, ఇంకా చాలామంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, అట్లానే మన ప్రిన్సిపల్ సెక్రటరీలు చాలామంది కూడా ఈ మీటింగ్కి వచ్చారు. అండ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద కూడా తర్వాత ఒక టీము తమిళనాడు రాష్ట్రంలో తలకి గాయం అవ్వడం, అతను చనిపోవడం, దాంట్లో అతనికి 2 పిల్లలు కూడా, అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతుంది, అబ్బాయి వచ్చేసి అతను 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నాడు. మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు మామూలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళు, అందరూ కూడా మొత్తం చెల్లాచెదరైపోయిందన్నమాట. ఏది దిగి పక్కకి నడుస్తున్నవాళ్ళు, ఇట్లా రకరకాల కారణాలతోటి కింద నడుస్తున్న రోడ్డు కింద నడిచేవాళ్ళు వాళ్ళు దీంట్లో చనిపోయే రోడ్డు క్రాస్ అవుతుంటారు. మనందరూ తెలుసు, హైవేలు కానీ, స్టేట్ హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ అన్నీ మొత్తం కూడా మనకి హైవేలు రోడ్ల బట్టే, మన ఊళ్ళ బట్టే ఉన్నాయి. చాలా మంది అటు ఇటు క్రాస్ చేస్తాం. సో ఇది మనందరం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాదచారులు చనిపోతున్నారంటే ఎట్లా ఉంటుంది, లారీ వెళ్తుంటుంది లేదా కారు వెళ్తుంటుంది, గుడి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన చిట్యాల దగ్గర గుడి పేరు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇటు దిగి వెలిమినేట్ అటు దిగి ఇటు క్రాస్ అయ్యి దేవుడిని దర్శించుకొని పోదాం అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వచ్చినప్పుడు ఈ క్రాస్ అయ్యే క్రమంలో ఊళ్ళో ఉంటుంది సరే ఉయ్యాల కనుక మహాలక్ష్మి చెప్పడం సార్, ఆమె ఊళ్ళోకి వచ్చిపోతుంది. మన 2018లో ఎల్పీసీ నెంబర్ అప్లై అయిందంటే 18లో కూడా ఇక్కడికి వచ్చేసి లైన్ కలిసిపోయిందంట. ఈ మనం చూస్తాం సార్, ఏం క్యాచ్ చేస్తాం సార్.
ఎయిడ్స్ పేషెంట్ ఉంటే మరి ఆమె మనం ఏమేమి విత్డ్రా చేస్తాం? పెద్దపల్లి జిల్లా సుందిల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వారం రోజుల పాటు జరిగిన భజన సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారిని భజనలతో కోలాటాల నడుమ ఊరేగించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నరసింహస్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ నిర్వహణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. సాగర్ చూడ మీరు రాణి దేవుని రాణి సాగర్ లింక్ కానీ చాలా అందరూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ బస్టాప్ సమీపంలో వాహనాల తనిఖీలు, 3 బైకులు 15 సెల్ ఫోన్లు స్వాధీనం. కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీ తీతం పుచ్చుకున్న టీడీపీ నాయకులు, సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవం, కొడిమ్యాల ఎంపీడీఓ బుద్ధ రమేష్ కి పురస్కారం అందజేసిన గవర్నర్ తమిళిసై. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.